ఇక అప్పులతో మరొక విషయం చెప్పండి సార్. అప్పులతో అభివృద్ధి శూన్యం, చంద్రబాబు ప్రభుత్వ పాలన తూర్పారబట్టిన కాగ్. దీనికంటే ముందుగా అసెంబ్లీలో భజన, కౌన్సిల్లో పలాయనం. ఈ అసెంబ్లీ జరిగిన తీరు, కౌన్సిల్ జరిగిన తీరు మీద కూడా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అప్పుల అంశానికి వెళదాం. పురుషోత్తరెడ్డి గారు, ముందుగా మీకు నిజంగానే అసెంబ్లీలో మొత్తం ఇక వన్ సైడెడ్గా భజన చేయటమే తప్ప ఇంకోటి జరగలేదనే పరిస్థితి, అక్కడక్కడ ఎమ్మెల్యేలు కొంతమంది మాకు అది జరగలేదు ఇది జరగలేదు అని చెప్తున్నప్పటికి కూడా ఓవరాల్గా చూసినప్పుడు మొత్తం చంద్రబాబు గారు ఏకోపన్యాసం అనండి, ఇంకోటి అనండి, వాళ్ళకి ఎదురులేక, అదే కౌన్సిల్కి వచ్చేసరికి మాత్రం సమాధానం చెప్పలేని పరిస్థితి. సో దీని మీద ఈ రెండు సభల తీరు మీద మీ కామెంట్ ఏమిటి, మీ విశ్లేషణ? కొమ్మిన్ గారు, బేసిక్ గా శాసన మండలిలో ఇదే ప్రభుత్వం, శాసనసభలో కూడా ఇదే ప్రభుత్వం. శాసన మండలిలో ప్రభుత్వానికి కూడా చాలా అంశాలను వివరించుకునే దానికి లేదా విమర్శలు చేయడానికి శాసనసభలో వచ్చినంత అవకాశం శాసన మండలిలో బాగా వస్తూ ఉంది. మనం గమనంలో పెట్టుకోవాల్సింది, అధికార పార్టీ గుర్తించాల్సింది, ప్రతిపక్షం ఉన్నప్పుడే చాలా విమర్శలకి మన స్టైల్లో సమాధానం చెప్పగలం. అది తప్పు వరపు తర్వాత ఇష్యూ. కానీ శాసనసభలో ఉపన్యాసం అయిపోతా ఉంది, శాసన మండలిలో చర్చ అవుతా ఉంది. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? శాసన మండలి లాంటి వాతావరణాన్ని అసెంబ్లీలో కూడా తెచ్చుకోవాలి. నిజానికి మీరు రాజకీయ విమర్శలు చేయడానికి కూడా దానికి ఒక విలువ రావాలంటే ప్రతిపక్షం ఉండాలి అక్కడ. కానీ ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించడానికి ఎసులుబాట్లు ఉన్నా దాన్ని గుర్తించకపోవడం వల్ల నష్టపోతా ఉండేది ఎవరు? ఖచ్చితంగా అధికార పార్టీ. అదే ప్రభుత్వంగా శాసన మండలి మీరు చెప్పదలుచుకున్న రాజకీయ విషయాలు చెప్పగలుగుతున్నారు కదా. మనం ఏకీపిస్తామా దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు ఆన్సర్ చేస్తే మీ గౌరవం పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అది ఆలోచించాలి. అందువల్ల శాసన మండలి వాతావరణం శాసనసభకు వస్తేనే, శాసనసభ ప్రజలు చూసే వాళ్ళు ఎక్కువ శాసన మండలిలో చూస్తున్నారా, శాసన సభను చూస్తున్నారా? వ్యూవర్స్, మీరు మంత్రుల స్టేట్మెంట్లు అన్ని కూడా శాసనసభలో, శాసన మండలిలో స్టేట్మెంట్లు వచ్చినంతగా తెలుగుదేశం పార్టీ స్టేట్మెంట్లు శాసనసభలో రావట్ల పబ్లిక్. దీంట్లో కారణం ఏంటంటే ఆడొక వాతావరణం, ఆర్గ్యుమెంట్, అది ఖచ్చితంగా గ్లామర్ ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా గుర్తించాల్సింది, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి లెటర్కి స్పందించి, అధికారికి స్పందించి, అనధికారికంగా బాగా స్పందిస్తున్నారు. ఏమని? మీకు 11 ఇవ్వడానికి కుదరదు, యా చట్టం చెప్తుంది. కానీ చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం హైకోర్టుకి అప్డేట్ ఎవరు? జగన్ గారి లెటర్కి అధికారిక లెటర్ రాయరు, కానీ అనధికారిక ఉపన్యాసాలు చెప్పేస్తుంటారు. మీకు కుదరదని లెటర్లో ఇచ్చేసేయండి, కోర్టుకి చెప్పేసి ఒక పని అయిపోతుంది కదా. కాబట్టి ఇవేమి లేకుండా చేస్తున్నారంటే చట్టంలో అట్లాంటి ఎసులుబాటు ఉంది. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం శాసనసభలో ప్రతిపక్షాన్ని గుర్తించగలిగితే, శాసన మండలి వాతావరణం శాసనసభకు వస్తే మీ కృషి ఫలిస్తుంది. ఎంతో కొంత మీరు చెప్పదలుచుకుని చెప్పడానికి అవకాశం ఉంది. లేకపోతే ఖచ్చితంగా మీ ఉపన్యాసాలుగా మారే అవకాశాలు ఉంటాయి. రైట్. అయితే ఇందాక మీరు ఒక పాయింట్ నేను అడగడం మిస్ అయ్యాను. చంద్రబాబు గారికి ఎందుకు ఇంత మోర్ దాన్ లాయల్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు? వాళ్ళకంటే ఎక్కువగా నిందలే మీరే వేస్తారు, మీరే కలిసి చేస్తారు, ఇంకా అనేక ఆయన చదువుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. తెలుగుదేశం వాళ్ళకంటే ఎక్కువ స్పీచ్ ఎందుకు ఇస్తున్నట్లు? దాంతోపాటు అసెంబ్లీ, కౌన్సిల్, ఈ రెండింటి మీద కలిపి చెప్పండి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందు చెప్తా ఉన్నాం మీకు, ఇప్పుడు ఎక్కడైనా మనం పల్లకి మోసేటప్పుడు పల్లకలో కూర్చున్నాడు చాలా హాయిగా, సాఫీగా, టెన్షన్ లేకుండానే ఉంటాడు. చాలా జాగ్రత్తగా, కాన్సన్ట్రేషన్గా ఆ పల్లకి మోసే బాధ్యత తీసుకున్న వాళ్ళు మాత్రం చాలా కష్టపడాలి. ఇప్పుడు ఆ కష్టమే పవన్ కళ్యాణ్ గారు పడుతున్నారు. అధికారంలో ఉంది, అసలు అధికారాన్ని అనుభవిస్తుంది చంద్రబాబు నాయుడు గారు, ఆయన సుపుత్రుడు గారు. కానీ వాళ్ళ మీద ఏమైనా ఈగ వాలితే పవన్ కళ్యాణ్ గారి మీద కొండ వాలినంత ఫీల్ అవుతూ ఆయన ప్రతిస్పందిస్తూ ఏమన్నా అంటే కూటమి బంధం అని ఆయన చెప్పుకొస్తున్నారు. కూటమి బంధంలో పవన్ కళ్యాణ్ గారు ఒకరున్నారా, లేదా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఉన్నారా లేదా అన్నది ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కొడుకులో లేకపోతే వారి తాలూకా మంత్రివర్గ మర్యాదలు, గౌరవాల గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు తన సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకో లేదా జిల్లా స్థాయి నాయకులకో ఆయా నియోజకవర్గాల్లో గౌరవ మర్యాదలు దక్కకపోయినా సరే నోరు మెదపనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం చేసినటువంటి తప్పులను, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అవినీతినో మేము ప్రశ్నిస్తే వెంటనే మా మీద ముప్పేట దాడికి వస్తున్నారంటే ఖచ్చితంగా దాని అర్థం ఆల్రెడీ ఆయన చెప్పాడు. ఇది ఆల్రెడీ ఆన్సర్ తెలిసిన క్వశ్చనే మళ్ళీ మనం డిస్కషన్లో పెట్టుకున్నట్టు ఏం చెప్పాడు ఆయన? 15 ఏళ్ళు ఊడిగం చేయడానికి సిద్ధపడ్డాడు, 15 ఏళ్ళు ఈ బంధం కొనసాగాలన్నాడు, 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను డైరెక్ట్గా తెల్ల జెండా ఎత్తేసాడు రాజకీయంగా. మరో 15 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అనే స్థానం జోలికి నేను వెళ్ళనని చెప్పి వాళ్ళకి రాసిచ్చిన తర్వాత
వాళ్ళని అనుగుణంగా వాళ్ళకు భజించేస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి తప్ప వాళ్ళని కాదనో ఎదిరించో వాళ్ళని దాటుకుని ముందుకు అయితే వెళ్ళే నేను అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్కి గారు లేదు. నేను అంబటి రాంబాబు గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఒక్కసారి కాపులు గనక పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వట్లేదు అని తేలితే ఈయన చంద్రబాబు గారు ఆయన అరటికాయ తొక్క మాదిరిగా వదిలేస్తారు అని చెప్పి వ్యాఖ్యానించాడు. అట్లా అది కరెక్టేనా? అట్లా ఉంటుందా సార్? ఎందుకంటే కాపు జాతి అనేటువంటి ఒక పెద్ద సమూహం. కాపు, తెలగ, బలిజ, మున్నూరు కాపు, తూర్పు కాపు, గాజుల కాపు జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి సామాజిక వర్గం. కాస్తో కోస్తో ఈ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి పీఠం మీద ఆశ ఉన్నది, వాస్తవమే అది. వంగవీటి మోహన్ రంగా గారు, దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, ఇలాంటి పెద్దలందరూ. సో ఇప్పుడు వీళ్ళ తర్వాత ఆల్టర్నేట్ ఆప్షన్గా ఆయనసేపు పవన్ కళ్యాణ్ తను ప్రాజెక్ట్ చేసుకున్నారు. సరే ఆయన కాస్తో కోస్తో కొంత సామాజిక వర్గం 5% 10% ఆయన వెనకాల నడిచి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి లోబడిపోయారో, చంద్రబాబు నాయుడు గారు కనుసన్నల్లో రాజకీయంగా నడవడం మొదలెట్టారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ పవన్ కళ్యాణ్ అవుతున్నారు, కూర్చునేది మాత్రం చంద్రబాబు అవుతున్నారు. దాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుర్చీ పవన్ కళ్యాణ్ 100% చంద్రబాబు అంటే నో డౌట్ ఏం లేదు సార్. ఎట్లా అంటారు? సార్ మీకు మాట చెప్తాను. 164 సీట్లను చంద్రబాబు, ఇప్పుడు చంద్రబాబు గారు ఈ ఒళ్ళో కూర్చుంటున్నారు, లేకపోతే ఇంకోటి అంటే అదొక రకంగా లేదు. సీటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను సార్, ఆయన ఒప్పుకోవట్లేదు కదా అదే సీట్ నాదని. ఇప్పుడు అందుకే కాపుల వ్యతిరేకత మొదలైంది. ఎందుకు చెప్తున్నా అంటే కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ రాజ్యాలు ఏలాలనుకున్నారు. అందరూ కాకపోయినా కొంత శాతం కాపులు, ఇది వాస్తవం. అయితే పవన్ కళ్యాణ్ తాను రాజ్యాలు ఏలడం మానేసి చంద్రబాబు రాజ్యానికి రాళ్ళెత్తే పని మీద వేసుకున్నాడు. ఆ రాళ్ళెత్తే పని పవన్ కళ్యాణ్ చేస్తాడేమో తప్ప మిగతా కాపు సామాజిక వర్గం రాష్ట్రంలో చేయడానికి ఎట్టి పరిస్థితిలో సిద్ధంగా లేరు. దాని పర్యవసానం భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆ విషయం అర్థమైతే చంద్రబాబు నాయుడు గారు కూరలో కరివేపాకులో పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేస్తారనడంలో సందేహం ఏం లేదు. ఇకపోతే రాష్ట్ర బడ్జెట్ సమావేశం అసెంబ్లీ వర్సెస్ కౌన్సిల్ సంక్షిప్తంగా జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక సమావేశం అవుతుందంటే ఈ దాని ఆలోచన సామాన్య ప్రజలకు ఎలా ఉంటుందంటే ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం వచ్చింది, లేదా ఎంత ఖర్చు అయింది, సంక్షేమం ఏంటి, వైద్యం, విద్య, ఇలాంటివి అనేటువంటివి చర్చకు వస్తాయనే ఆలోచన, ఆశ సామాన్యుడిలో చూసేటటువంటి వీక్షకుల్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎంతసేపు ఆత్మస్థుతి, పరనింద. లోకేష్ గారేమో సూపరు, పవన్ కళ్యాణ్ గారేమో డోపరు, బాబు గారేమో బంపరు. ఇది తప్పితే ఏం మిగిలిందంటే ఏమీ లేదు. కాస్తో కోస్తో ప్రజా సమస్యల్ని, అంటే ప్రజల యొక్క వాణిని బాణిని ఒక గలమై ఒక బలమై దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనించేటటువంటి పరిస్థితులు ఎక్కడరా ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో బికాస్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను మండల వేదికగా గలమెత్తి చాటుతూ చర్చ జరుపుతూ నిజానిజాలను ప్రజలకు తెలియజెప్పేటటువంటి ఒక వేదికగా ఈరోజు మండలి ఉంది. కేవలం పొగడ్తలకో లేదు అనుకుంటే వాళ్ళ తాలూకా బురజల్లే కార్యక్రమానికి మాత్రమే అసెంబ్లీని ఉపయోగిస్తున్నారు. నిజమైనటువంటి ప్రజాస్వామ్యం మండలిలో ఈరోజు కనబడుతుందని చెప్పి మాత్రం తెలియజేస్తున్నారు. మరికొన్ని వార్తలు ఉన్నాయి. పోలవరంలో పెను విధ్వంసం, బాబు తప్పిదమే. 2017-18 నుంచి 2023 మార్చి వరకు పోలవరం ప్రాజెక్టు పనులపై కాగ్ నివేదిక. బనకచెర్ల పిఎఫ్ఆర్ ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం, అది ఓకే అయితే పర్యావరణ అనుమతి వస్తుంది. ఈయనే తగ్గారు కదా, నల్లమల సాగర్కి మార్చుకున్నారు, మళ్ళీ ఏందో బనకచెర్ల అంటున్నారు. ఎప్పుడేం మాట్లాడతారు ఏంటో. మళ్ళీ గూడుపుటాని జగన్ దూతగా రిటైర్డ్ ఉన్నతాధికారి, పలువురు ఐఏఎస్లతో రహస్య భేటీ. కూటమి సర్కారులో ఏం జరుగుతోంది, ప్రభుత్వంపై బురద జల్లడం ఎలా అని ఆంధ్రజ్యోతి అని తెలుగుదేశం తరఫునే రాసేస్తున్నట్టున్నారు. మొత్తం తరఫునే తెలుగుదేశం వాళ్ళు రాసిచ్చినే పెడుతున్నట్టున్నారు. ఇట్లాంటి ఒక పక్క జగన్ మీదేమో అడ్డగోలుగా బురద జల్లుతా వీళ్ళు. పురుషోత్తమ రెడ్డి గారు, మీరు ఈ వార్త గమనించారా? ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త, ఎవరెవరి మీద బురద జల్లుతున్నారు, ఇట్లా ఈ రకంగా రాయటం మీద మీకేమనిపిస్తూ ఉంది? సంక్షిప్తంగా చెప్పండి. కొమ్మినేని గారు, మామూలుగా మీకు గుర్తుంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటే అప్పుడు వామపక్షాలకి ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీ కాలంలో వామపక్షాలు ఏదైనా మాట్లాడితే దీని వెనకాల చైనా కుట్ర ఉండదని చెప్పేవాళ్ళు. అవును, అంటే ఇంకేం సంబంధం, మీకు అది పాపులర్ ఇష్యూ. అట్లా ఇప్పుడు మన వైఫల్యాలు, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు నాకున్న ప్రాథమికమైనటువంటి సమాచారం ప్రకారం ఒక అలజడి వస్తూ ఉంది. కారణం ఏంటంటే మీకు బుద్ధి పుట్టినట్టు ఫైల్స్ రాయాలంటే ఐఏఎస్లు కుదరదు. ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్ చెప్తున్నారు. ఆ రిజర్వేషన్స్ ఎందుకు చెప్తారు? ఈ పరిణామాలను చూసిన తర్వాత 2 పరిణామాలు. ఒకటి, ఇల్లీగల్ టెక్నికల్ గా తప్పు చేస్తే ఇరుక్కుంటా ఉన్నది ఒక భయము. రెండోది, మీరు ఒక భయాన్ని క్రియేట్ చేసేసారుగా. రాజకీయ దురుద్దేశంతో కూడా బుద్ధి పుట్టినట్టు ఆఫీసర్లను ఏమైనా చేయొచ్చు అనే వాతావరణం క్రియేట్ చేసిన తర్వాత రేపు వచ్చే ప్రభుత్వం మా పైన కూడా చేయదని భయం ఎందుకు రాదు? సహజమైన భయం ఒకటి, అసహజమైన భయం ఒకటి. 2 మరి అసహజమైన భయానికి మీరు కారణం, సహజమైన భయం ఫైల్స్ కారణం. కాబట్టి ఇక్కడ విషయాలు కొంతమంది చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం చేస్తారు,
మాకెందుకు ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్తారు. కానీ ఇట్లాంటి స్వతంత్రతని ప్రదర్శించే క్రమంలో దీని వెనకాల కుట్ర ఉంది. కుట్ర ఏముంది? మీ బలహీనత ఉంది. మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. తప్పులు చేయకుండా ఐఏఎస్ ఆఫీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోమని చెప్పాలి. ఆ పని వదిలేసి దీని వెనకాల కుట్ర ఉంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు రాయబారం చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ రాసుకుని. నేనేమంటే ఒక మాజీ ఐఏఎస్ జగన్ గారికి అనుకూలంగా ఉండో రాయబారం చేస్తున్నారు. మాజీ రిటైర్డ్ ఐఏఎస్ చేసేస్తే ప్రజెంట్ ఐఏఎస్ చేస్తారా? వాళ్ళకి 10-20 ఏళ్ళు అనుభవం ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. అవును, రైట్. ఇక మా కల్పిత మద్యం కుంభకోణం ఇది అసలు. దీనికి మళ్ళీ నా ఆస్తులు చెప్తాంట, 440 కోట్ల ఆస్తులు చెప్తాంట. ప్రజాశక్తిలో పోలవరంలో అవినీతి అక్రమాలు, అనర్హులకు అదనపు చెల్లింపులు, 11% మందికే పునరావాసం, 1600 కోట్ల మట్టి దొంగ పాలైందని చెప్పి కాగ్ వాళ్ళు చెప్పారట. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థ పెడతారంటూ ఎల్లో మీడియా రాస్తుంది. నిజంగా వస్తే సంతోషమే. ప్రాజెక్టుల నాణ్యతపై రాజీ పడితే ఉపేక్షించనని చంద్రబాబు గారు హెచ్చరించారు. ఒక ఆయన ఎవరో ఏదో ఒక ఆయన ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే అటండి, ఆయన ఎవరో ఏ ఊరో మరి, ఆయన ఈ వేసాలకు సంబంధించి కొంతమంది మీకు అన్యాయం చేశారంటూ ఆయన మీద ఏదో గొడవ జరుగుతున్నట్లుంది. ఇక అప్పులతో అభివృద్ధి శూన్యం, చంద్రబాబు ప్రభుత్వ పాలన తూర్పారబట్టిన కాగ్, వందలాది మంది పోలీసు అధికారులను వీఆర్లో పెట్టడం దారుణం అన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. చంద్రబాబు మాట్లాడుతుంటేనే అందరికీ అనుమానమే అంటూ ఆయన ఒకసారి క్వాంటమ్ అంటారు, ఇంకోసారి ఏఏ అంటారు. రాష్ట్రంలో వచ్చే ఆదాయం జీతాలకే సరిపోతుందన్న పయ్యావుల కేశవ్. ఆర్థిక మంత్రి మా ఫోన్లు ఎత్తడం లేదంటున్నారు. మరి బిల్లులు ఈయన అడిగితే ఆయన ఎక్కడి తెచ్చిస్తాడు? లక్షల ఉద్యోగాలు ఎక్కడ తెచ్చారో చంద్రబాబు చెప్పాలన్న నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర. అలాగే బోగస్ లెక్కలు, పచ్చి అబద్ధాలు, ఆత్మస్థుతి, పరనింద, బడ్జెట్ ప్రసంగాలు సాగాయని పేరు నానిగారి విమర్శ. అప్పులు తప్ప దాచడానికి ఏమీ లేదని పయ్యావుల కేశవ్ గారు అన్నారట. సో ఆర్థిక క్రమశిక్షణ ఏదని ఎల్లో మీడియా కూడా కాగ్ రిపోర్ట్లో ఒకంత రాసుకుంది. కాస్త మరి నా జనం నమ్మట్లేదని అర్థమైందేమో. నిరుడి ఖర్చు 2,49,190 కోట్లు, పన్నుల రాబడి 1,41,000 కోట్లు. సో మొత్తం మీద 1,00,000 కోట్లు తేడా కనపడతా ఉంది. ఆదాయానికి అంచనాకి బహుశా కొంత మరి కేంద్రం వసూళ్లు కూడా ఏమైనా ఉన్నాయేమో. రైట్. ఈ కాగ్ రిపోర్ట్ల మీద మీ స్పందన ఏమిటి పురుషోత్తం గారు? కొమ్మిడి గారు, చాలా తీవ్రమైన అంశం, రాష్ట్ర ప్రజలందరూ చూడాల్సిన అంశం. కంట్రోల్ ఆఫ్ ఆడిటర్స్ జనరల్ లెక్కలు ఇవి. ఇది జగన్మోహన్ గారి లెక్కలో, చంద్రబాబు గారి లెక్కలో కాదు. జనవరి 31 నాటికి కంట్రోల్ ఆఫ్ ఆడిటర్స్ జనరల్ ఇచ్చినటువంటి లెక్కల్ని కానీ మనం పరిగణలో తీసుకుంటే కొమ్మిడి గారు, ఎంత తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం వైపు, ఈ పదం వాడాలనుకుంటున్నాను, ఆర్థిక సంక్షోభం వైపు మనం పయనిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అనడానికి నిదర్శనం. ఏం చెప్తుంది కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్? మీరు బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ గారు ఒక ప్రతిపాదన పెట్టారు. మొత్తం అన్ని రకాల ట్యాక్సులు కలిసి 2,17,776.53 లక్షల కోట్ల రూపాయలు అన్ని రకాల ట్యాక్సులు వస్తాయని అంచనా వేశారు. ప్రజెంట్ బడ్జెట్ వర్తమాన 25-26 బడ్జెట్ లో. రివైజ్డ్ బడ్జెట్ లో 1,96,000 కోట్లు వస్తాయని తగ్గించుకున్నారు. అంటే 25,000 కోట్ల రూపాయలు అనుకున్న అంచనాలు రావట్లేదు. రివైజ్డ్ బడ్జెట్ కూడా ఆచరణలో జరగదనేది ఈ రోజు కాగ్ రిపోర్ట్. బట్ ఇది ఆందోళనకరం. కనీసం రివైజ్డ్ బడ్జెట్ అయినా 10 నెలలు 12 నెలల పాటు జరిగిన పరిపాలనలో రివైజ్డ్ బడ్జెట్ 9 నెలల బడ్జెట్ చూసిన తర్వాత రివైజ్డ్ అయినా కరెక్ట్ గా వేసుకోవాలి కదా, అది కూడా వేసుకోవట్లేదు. ఇవన్నీ పరిగణలో తీసుకుంటే కొమ్మిడి ఎంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నా అంటే 2,17,976 కోట్ల రూపాయలు అంచనా వేస్తే జనవరి నాటికి ఎంత వచ్చిందో తెలుసా? అన్ని రకాల ట్యాక్స్లు కలిసి 1,32,918 కోట్లు వచ్చింది కొమ్మిడి గారు. అంటే డెఫిసిట్ ఎంత? 85,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వం తాను 25-26 అంచనాలు, ఈ 85,000 కోట్లు ఇంక 2 నెలలు ఉంది, ఫిబ్రవరి మార్చి. సరాసరి ఈ 10 నెలల కాలంలో 11,076 కోట్లు వచ్చింది కొమ్మిడి గారు, సరాసరి నెల. ఒకవేళ ఈ 30,000 కోట్లు వచ్చింది అనుకున్నా అన్ని రకాల ట్యాక్సులు కలిసి 50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావట్లేదు. మీరేసిన అంచనా అంటే 50,000 కోట్ల రూపాయలు రాకపోతే 2 రకాల ప్రమాదాలు. ఒకటి, విపరీతంగా అప్పులు చేస్తారు, లేదా ప్రభుత్వం బడ్జెట్ లో చెప్పినటువంటి హామీలు కూడా అమలు కావు. బడ్జెట్ కి డబ్బులు రాకపోతే ఇంక అమలు అవుతాయి. రెండోది, రాష్ట్ర ట్యాక్స్ చూడండి కొమ్మిడి. ఇంకోటి కూడా తెలిసింది, 24-20 మన పతనం వైపు వెళ్తున్నామా, అభివృద్ధి వైపు వెళ్తున్నామా? 24-25 సంవత్సరం కాగ్ రిపోర్ట్ ప్రకారం వృద్ధి ట్యాక్స్ వసూల్లో 63.91% ఉంటే ఈ సంవత్సరం 60.98%, 3% పడిపోయింది వృద్ధి అంటే ట్యాక్స్ రాబడి. స్టేట్ ట్యాక్స్ చూడండి కొమ్మిడి గారు, 1,66,533 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తే
వచ్చిందంతా తెలుసా కొమ్మినేని గారు? 1,17,413 కోట్లు. అంటే 50,000 కోట్ల రూపాయలు టేస్ట్ ట్యాక్స్ తగ్గిపోయింది. అంటే దీంట్లో ఇంకా 2 నెలలు సరాసరి 9,784 కోట్లు వస్తుంది పర్ మంత్. ఫిబ్రవరి మార్చి కలిసి ఒక 15,000 కోట్లు వచ్చుకున్నా, 20,000 కోట్లు వచ్చినా, ఇంకా 30,000 కోట్లు టే ట్యాక్స్ రావట్లేదు. నేను లాస్ట్ ఇయర్ బడ్జెట్ అంచనా వేసినప్పుడు ఫస్ట్ కొమ్మినేని గారు 19 చంద్రబాబు గారు అధికారం వచ్చిన మొదటి సంవత్సరం 22,000 కోట్ల రూపాయలు ఈ అంచనా అందుకోలేదు. దానివల్ల ఏమైంది? మీరు కేటాయించిన అన్నదాత 5,000 కోట్లు అమలు కాలేదు, మీరు కేటాయించిన 12,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ అమలు కాలేదు. దాని అనుభవం తీసుకుని ప్రభుత్వం ఏం చేయాలి? తగ్గించుకోవాలి అంచనాల్ని. ఏం చేశారు? ఇంకా పెంచారు. కాబట్టి ప్రజెంట్ బడ్జెట్ లో 40,000 కోట్ల రూపాయలు లాస్ తగ్గుతుందని నేను అంచనా వేశాను. చేరా చేస్తే మా అంచనాలు కూడా తప్ప 50,000 కోట్లు దాటేట్టుకుంది. 50,000 కోట్ల రూపాయలు ఓవరాల్ గా కాగ్ చేసిన రిపోర్ట్ ఎఫెక్ట్ ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుందా? ఖచ్చితంగా కనపడుతుంది కదా. 50,000 కోట్ల రూపాయలు ప్రజెంట్ బడ్జెట్ లో నీకు ఆదాయం రాకపోతే నువ్వు కేటాయించిన అమలు. ఇప్పుడు ఏం చేశారు కొమ్మినేని గారు? ఈ సంవత్సరం ఇంకా 10,000 కోట్లు ఎక్కువ అంచనా వేసేసినారు. సమస్య ఏంటంటే అంచనాలు ఎక్కువ వేసేసి అందరికి కేటాయించినట్టు చెప్పడం ద్వారా ఏమవుతుంది? చాలా ప్రమాదకర పరిస్థితులు వస్తాయనే విషయాన్ని గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాగ్ రిపోర్ట్ చెప్తున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం ఆర్థికంగా అభివృద్ధి క్రమంలో డెవలప్మెంట్ కాకుండా ట్యాక్స్లు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా రాకపోయే పరిస్థితి కనిపిస్తోంది. 3% డెఫిసిట్ కనిపిస్తోంది లాస్ట్ ఇయర్ జనవరికి వసూలులో. వసూలు రావాలంటే అర్థమైంది కొమ్మినేని గారు? పన్నులు రావట్లేదు అంటే ప్రజలు కొనుగోలు లేదు, అంతే కదా, సింపుల్ లాజిక్. కానీ సెంట్రల్ ట్యాక్స్ రావట్లేదు, టేక్ ట్యాక్స్ రావట్లేదు. ఇవన్నీ చాలా పరిస్థితులు ప్రమాదకరం వస్తుంది. ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించేది కూడా అమలు చేయలేని పరిస్థితి వస్తుంది. అప్పులు పెరుగుతాయి, మరింత ఊబిలోకి నెట్టే పరిస్థితి ఈ లెక్కలు చూస్తే కనపడుతుంది. దానితో కూటమి ప్రభుత్వంలో కేంద్ర స్థాయిలో భారీ కోత అంటే 24-25లో 15,000 కోట్ల మేర తగ్గిందట. సంక్షిప్తంగా చెప్పండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు సర్వనాశనం చేస్తున్నారు, అప్పులు కుప్పగా చేస్తున్నారు, రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారు, మేము 5 ఏళ్లలో చేసిన అప్పును ఆయన కేవలం 18 నెలలు 20 నెలల కాలంలో చేసి పడేశారు, రాష్ట్రాన్ని చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనంటే మా మీద విరుచుకు పడిపోయింది తెలుగుదేశం పార్టీ కానీ సోకాల్డ్ పచ్చ మీడియా కానీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నిజం మాత్రమే మాట్లాడతాడు, నిజమైతేనే మాట్లాడతాడు అని చెప్పడానికి ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ఆధారం కాగ్ రిపోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని వాస్తవ రూపంగా ఈరోజు కాగ్ తేల్చింది. వాళ్ళ తాలూకా పచ్చ మీడియా తాలూకా పత్రిక ABN ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాశారు. ఏమని? ఆర్థిక క్రమశిక్షణ ఏది, రాష్ట్రాల్లో ఆర్థిక స్థిరత్వం లేదు, రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేస్తున్నారు, అప్పుల్లో 24% మూల్యధనమే ఉన్నదని చెప్పి, మూలధనం ఏమే ఉందని చెప్పి రాశారు. దాంతోపాటు ఇలా అయితే రాష్ట్రం దివాలా తీయడం తథ్యమని, కాగ్ అక్షంతలు వేసిందని, వాణిజ్య పన్నులు వసూల్లో కూడా చాలా జాప్యం ఉందని చెప్పి కాగ్ చెప్పిందని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు. నేనే సాక్షి టీవీ డిబేట్లో కూర్చున్నాను కానీ సాక్షి పేపర్లో వార్త చదవట్లేదు, మీ పచ్చ మీడియా తాలూకా పత్రికలు వచ్చిన వార్త నేను చదివి వినిపిస్తా ఉన్నా. అంటే రాష్ట్రం ఎంత దారుణంగా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, నేను ఒకటే అడుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని, మీరు అంత విజనరీ లీడర్ అయ్యుండి, అంటే మీరు చెప్పుకుంటున్నారు నిజానికి మీరు విజనరీ కాదనుకోండి, మీరు కేవలం కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి 100 కోట్ల బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసి మీరు అప్పచెప్తే, ఒక యువ ముఖ్యమంత్రిగా, నిజానికి ముఖ్యమంత్రిగా అనుభవం లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి అన్నీ కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉంచి మీకు కొన్ని వేల కోట్లతో డబ్బులు, 7,000 నుంచి 8,000 కోట్లు డబ్బులు ఉన్నటువంటి బడ్జెట్తో మీరు ఏదైతే ఉంటుందో దాన్ని మీకు అప్పగించి జగన్మోహన్ రెడ్డి గారు దిగారు. కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? రెండవది, చాలా చూస్తున్నాను సార్, హబ్బులు అంటున్నారు. అవి హబ్బులు కాదండి, అవన్నీ పెద్ద మబ్బులు. వీళ్ళందరూ కూడా గాల్లో మేళ్ళు నీటి మీద రాతలు చేసి ప్రజలను నట్టేట ముంచేసేటటువంటి రకంగానే తయారై తప్ప ఇంకోటి కాదు. రెండోది ఆర్థిక వ్యవస్థ కాదు సరే, ఒక్కొక్క ముక్క చెప్పి ముగిస్తాను, టైము తక్కువ ఉందన్నారు కాబట్టి. ఈ రాష్ట్రంలో ఎందుకు రాష్ట్ర ఆర్థికమే కాదు, ఏదైతే గ్రోత్ GSDP గ్రోత్ రేట్ చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూడండి, లేదు అంటే ఎంతమంది కొత్త PF అకౌంట్లు ఓపెన్ అయినాయో చూడండి, ఎంతమంది కొత్త ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్ SCలు అయ్యారో చూడండి. సో ఏమీ లేదు, కేవలం కూర్చుని మేము 1 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, ఇలా ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? మీరు కళ్ళలోకి అంటున్నారు, అదే అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా, కళ్ళగనమన్నారు, మీరేమో కళ్ళగంటూ కూర్చుంటున్నారు. కాబట్టి రాష్ట్రం ఏమవుతుంది? అదోగతి పాలవుతుంది. ఉదాహరణకి అబ్దుల్ కలాం గారిని మళ్ళీ మిస్లీడ్ చేయకూడదు, కలగనండి సార్థకం సాధించుకోండి అన్నారు, అంతేగాని మీరు సగం చెప్పితే అలా కాదు సార్ నా ఉద్దేశం. అబ్దుల్ కలాం గారు వీళ్ళు కళలు మాత్రమే ప్రచారం చేస్తారు, చెప్పండి. అదే నా ఉద్దేశం చెప్పడం. అబ్దుల్ కలాం గారు కలగని దాన్ని సాధించమని చెప్పారు, కానీ ఇలా కళలు కానీ ఆ కళలు ప్రజల మీద నిజాలను రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు విశాఖపట్నంలో కోకోకోలా లాంటి కంపెనీ ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయింది, యలమంచిల్లో. నాల్కో మిదాని ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయింది. ఆజాద్ ఇండియా మొబిలిటీ
ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయింది. జూపిటర్ రెన్యూబుల్ అనేటువంటి సంస్థ ఇవన్నీ చంద్రబాబు గారు ప్రభుత్వం ఇవన్నీ వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2024 తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అది 2700 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ Right. అనకాపల్లిలో అది పారిపోయింది. జిన్ఫ్రా అనంతపురం నుంచి అది పారిపోయింది. అంటే ఎవరు బాగున్నారు? పారిశ్రామికవేత్తలు బాగాలేదు, రైతులు బాగాలేదు, అంగన్వాడీలు బాగాలేదు, టీచర్లు బాగాలేదు, విద్యార్థులు బాగాలేదు, వైద్యం బాగాలేదు. మరీ దారుణంగా అన్నిటికీ ఆదాయ మార్గమైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీస్ తాలూకా రెంట్ విశాఖపట్నం డీసీ ఆఫీస్కి ఏడాది నుంచి ఇవ్వకుండా రెంట్ కట్టరు, బిల్డింగ్ ఖాళీ చేయరు. ప్రొవిజనల్ బాగానే డబ్బులు మరి వస్తాయి. మరి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ చేస్తున్న అప్పులు ఎక్కడికి వచ్చి పెడుతున్నారు? రైట్, ఆదాయం కూడా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి అత్యధికంగా ఆదాయం వచ్చే డిపార్ట్మెంట్ తాలూకా బిల్డింగ్ రెంట్ ఎక్కడ ఇది? విశాఖపట్నం డీసీ ఎక్సైజ్ ఆఫీస్ సార్ వాళ్ళకి ఎవరు ఇవ్వట్లేదు. పాపం వాళ్ళ వృద్ధ దంపతులు ఇద్దరు వాళ్ళు ఏదో లోన్ తెచ్చుకుని బిల్డింగ్ కట్టుకున్నారు. వీళ్ళు అద్దిస్తే కానీ వాళ్ళు ఈఎంఐ కట్టలేరు, వీళ్ళేమో ఇవ్వరు. వాళ్ళ బంగారం కుదవ పెట్టి ఈఎంఐలు కట్టే పరిస్థితి. బాబు మాకు మా రెంట్ ఇవ్వండి, లేకపోతే బిల్డింగ్ ఖాళీ చేయండి, బిల్డింగ్ ఖాళీ చేయండి. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి వాళ్ళ కొంప ముంచేటట్టు అలాగ ఉంది పరిస్థితి. రైట్, పురుషోత్తమ రెడ్డి గారు, కొండా రాజు గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.